అతి పిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ జయంతి నేడు. ఈరోజు జాతీయ సద్భావన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. వృత్తిరీత్యా పైలట్ రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ కోరిక మీదకు అయిష్టంగానే రాజకీయ ప్రవేశం చేసి తల్లి హత్యానంతరము ప్రధాని పదవిని చేపట్టారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఆధునికీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించి కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల విప్లవ ఘనత రాజీవ్‌కే చెందుతుంది. అందుకే రాజీవ్ గాంధీని సమాచార విప్లవ పితామహుడిగా పరిగణించారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం కృషి చేశారు. ఓటు హక్కు వయసును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు ఓటు హక్కును కల్పించిన రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న జన్మించారు.